Hello, busy people. This is Pratap. ఇది నా ఫస్ట్ మోటార్ లాగ్. నేను ఇంతకుముందు చాలా ట్రావెల్ చేశాను కానీ ఎప్పుడు మోటార్ లాగ్ చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ వెళ్తున్నాను. ఇప్పుడు టైం 5 అయింది. నేను స్టార్ట్ అయింది కుక్కట్పల్లి నుంచి వెళ్ళి. కెమెరా అయితే కుక్కట్పల్లిలో స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. సో కొంచెం ముందుకు వచ్చి కెమెరా పెట్టి మోటార్ లాగ్ స్టార్ట్ చేశాను. సో నేను హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్తున్నాను. వెళ్ళేదారిలో కొన్ని ప్లేసెస్ కవర్ చేసుకుంటూ అండ్ అక్కడ నాగార్జున సాగర్లో కొన్ని ప్లేసెస్ చూసి ఈవినింగ్ కల్లా రిటర్న్ అవుదామని చెప్పి మా ప్లాన్. నాతో పాటు 2 ఉన్నారు, మా ఫ్రెండ్ ఇంకోతను. ఇప్పుడే తార్నాక వరకు వచ్చేసాము. నాకు తెలిసి కెమెరా యాంగిల్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఇది నా ఫస్ట్ టైం గోప్రో మౌంట్ చేసి ఇలా మోటార్ లాగ్ చేయడం. అండ్ మైక్ కూడా ఇదే ఫస్ట్ టైం ఫిక్స్ చేయడం. చూడాలి ఈ మోటార్ లాగ్ ఎలా వస్తుందో. మేము కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాం, ఎందుకంటే ట్రాఫిక్ రాకముందే సిటీ దాటేద్దామని. లేదంటే కనుక ఎక్కడనే ట్రాఫిక్లో స్ట్రక్ అవుతాం. ఎల్బీ నగర్ దాటేస్తే చాలు. ఆల్మోస్ట్ ఇప్పుడే తార్నాక దాటేసాము. ఇంకా ఎల్బీ నగర్ వరకు వెళ్తే ట్రాఫిక్ తక్కువ అవ్వచ్చు. అంటే ఇప్పుడు లేదు, రాకముందే వెళ్ళిపోతే బెటర్. ఈ ట్రిప్ యాక్చువల్లీ అన్ప్లాన్డ్. అంటే ప్లాన్డే కానీ 2 days బ్యాకే అనుకున్నాం. నిన్న నైట్ వరకు కన్ఫర్మ్ లేకుండే లొకేషన్. సడన్గా నిన్న నైటే లొకేషన్ నాగార్జున సాగర్ అనుకుని మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. ఇంకా లాంగ్ రైడ్స్ ఫ్యూచర్లో ఉన్నాయి. అది మీరు సపోర్ట్ చేయడం బట్టి ఉంటుంది. అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఏమేమి మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. అన్నీ చెప్పేస్తున్నా, మీకు బోర్ కొట్టిస్తే ఐఎమ్ సారీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నా గురించి మీకు కొన్ని చెప్పాలి. అంటే లైక్ నేను ఏం చేస్తాను అండ్ నా దగ్గర ఏం బైక్ ఉంది అండ్ అలాంటి చిన్న నా గురించి కొన్ని ఎక్కువ ఉంటాయి ఈ వీడియోలో. నా దగ్గర ఉన్నది రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350cc. ఈ బైక్ మీద నేను ఎప్పుడు లాంగ్ ట్రిప్ వేయలేదు. ఇదే ఫస్ట్ టైం అనుకోవచ్చు. అప్ అండ్ డౌన్ 400 kilometers అవుతుంది. ఈ బైక్ మీద అయితే ఇదే లాంగ్. కార్లో అయితే ఇంతకన్నా లాంగ్ ట్రిప్స్ వేసాను. నా లాంగెస్ట్ ట్రిప్ వచ్చేటలకు 8000 kilometers. అన్నీ ప్యాచెస్. నా లాంగెస్ట్ ట్రిప్ వచ్చేటలకు 8000 kilometers. కాకపోతే బైక్ మీద ఇంత లాంగ్ అప్పుడే లేదు. అండ్ ఇంకా ఇలాంటి బైక్ మీద వేద్దాం అనుకుంటున్నాను ఇలాంటి ట్రిప్స్ అన్నీ. కార్లో తిరిగి చిరాకు వచ్చేసింది. సో బైక్ మీద డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ చిన్నగా నాగార్జున సాగర్ వెళ్ళి నెక్స్ట్ కొంచెం లాంగ్ అలా ప్లాన్ చేసుకుంటూ డిస్టెన్స్ ఎక్స్టెండ్ చేసుకుంటూ ట్రిప్ ప్లాన్ చేస్తాము. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నేను ఆల్మోస్ట్ 7 or 8 years నుంచి ట్రావెల్ చేస్తున్నాను. అట్లీస్ట్ మంత్లీ 2 trips అయినా వేస్తాను. మంత్లీ 2 trips థింక్ చేసుకోండి. అది కూడా లాంగ్ సింగిల్ డ్రైవ్. బైక్ మీద కాదు, కార్లో. సో బైక్ మీద వెళ్ళడం ఒక అడ్వెంచరే. అండ్ మోటార్ వ్లాగింగ్ అనేది కూడా కొంచెం నాకు డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు మోటార్ వ్లాగ్స్.
నా హాబీస్ వచ్చేటలకు ఫోటోగ్రఫీ. ఇంకో పర్సన్ కూడా వచ్చేసారు. సో అతనిది కూడా బుల్లెటే, క్లాసిక్. నా థండర్ బర్డ్, ఇంకోటి జావా. 2 రాయల్ ఎన్ఫీల్డ్, 1 జావా. లెట్స్ గో. నేను మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగా నడుపుతున్నాను, ఎందుకంటే నాయిస్ ఎక్కువ వస్తుంది. మా బుల్లెట్కున్న నాయిస్ ఎక్కువ. సో మాట్లాడేటప్పుడు కొంచెం స్లోగానే వెళ్తున్నాను. ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం స్పీడ్ కొట్టేద్దామని చెప్పి థింక్ చేస్తున్నాము. సో త్వరగా వెళ్తే అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు మేము. సో కొంచెం స్పీడ్గా వెళ్దాం అనుకుంటున్నాము హైవేలో. హండ్రెడ్ దాటితే, 100 అని కాదు, 80 దాటితేనే వైబ్రేషన్ వచ్చేస్తుంది నా హ్యాండిల్. ఇప్పుడే గ్లౌజెస్ వేసుకున్నాను. సిటీ అవుట్స్కట్స్లోకి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. నా వాయిస్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. స్పీడ్కి వెళ్తే వీలాగింగ్ చేయడం కష్టం, స్లో చేసి వీలాగింగ్ చేయాల్సి వస్తుంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మేము శానిటైజర్లు అన్నీ క్యారీ చేస్తున్నాము. స్టిల్ మేము బయట ఫుడ్ ఎక్కువ చూసి ప్రిఫర్ చేసి తిందాం అనుకుంటున్నాము. ఆల్రెడీ కొన్ని స్నాక్స్ క్యారీ చేస్తున్నాం. సో నో ఇష్యూ. ఎక్కువ ఆకలేస్తే బయట తినడానికి ట్రై చేస్తాం, లేదంటే కనుక ఉన్న స్నాక్స్తోనే అడ్జస్ట్ చేసుకుని ఈవినింగ్ రిటర్న్ అయిపోతాం. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, ఎండ లేదు. ఫ్యూయల్ కొట్టించాలి, పెట్రోల్. సో ఇది ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ట్యాంక్ ఫుల్ అన్నా, ట్యాంక్ ఫుల్. కార్డు ఉందా? ₹84 చిన్నగా. $1000 రౌండ్ ఫిగర్ చేశాను, లేకుంటే 1000 వస్తాయి కదా. ట్యాంక్ ఫుల్ చేపించేసాము. ఆల్రెడీ కొంచెం ఉంది, స్టిల్ ఎందుకు ఇంకా ఇంటికి వెళ్ళేంతవరకు వస్తుంది కదా అని చెప్పి ఫుల్ చేపించేసాను. ఇంకా 80 కిలోమీటర్స్ అరౌండ్ ఉండొచ్చు నాగార్జున సాగర్. లొకేషన్ అయితే సూపర్ ఉన్నాయి మధ్యలో, అంటే గ్రీనరీ చాలా బాగున్నాయి, గాలి బాగుంది, క్లైమేట్ బాగుంది. ఈరోజు మెయిన్గా క్లైమేట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, చల్లగా ఉంది. జర్కిన్స్ వేసుకున్నాము. మా దగ్గర రైడింగ్ గేర్స్ అలా పెద్దగా ఏం లేవు. ఉన్న జర్కిన్స్ తోటే, నార్మల్ జర్కిన్స్. గ్లౌజెస్ తీసేస్తాము ఆల్రెడీ. గ్లౌజెస్ వేసుకుని ఇందాక తీసేస్తాను. అన్కంఫర్టబుల్గా ఉంది కొంచెం, నాకు ఫస్ట్ టైం కదా, గుచ్చుకుంటుంది లోపల. అంటే అది మరీ అంత పెద్ద ఎక్స్పెన్సివ్ గ్లౌజెస్ ఏం కాదు, మామూలు నార్మల్ రైడింగ్ గ్లౌజెస్. మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి, ఇంకా స్లోగానే వెళ్తున్నాం మేము. ఇంకా లొకేషన్స్ ఏమైనా కనిపిస్తే ఆపుదామని ఇప్పుడే అనుకున్నాము. ఇప్పుడే ఒక మంచి లొకేషన్ వచ్చింది.
ఆపి బైక్లు ఫొటోస్ తీసాం. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇది అయితే ఫుల్ వాటర్ ఉన్నాయి, వర్షాకాలం కదా, ఫుల్ వాటర్. ఇలాంటి రోడ్లో బైక్ మీద వస్తేనే బాగుంటుంది. ఎప్పుడు జర్నీ చేసిన కార్లో వెళ్తాం, డెస్టినేషన్కి వెళ్తాం, కానీ అక్కడ డెస్టినేషన్కి రీచ్ అయ్యాక లోకల్లో తిరగాలంటే చాలా కష్టం. అప్పుడు బైకే బెటర్. ఇలాంటి రోడ్లో బైక్ నడపాలంటే ఆ థ్రిల్లే వేరు. వావ్. నాకు తెలిసి మీకు గాలి ఎక్కువ వస్తున్నట్టుంది. ఈ విండ్ నాయిస్ ఎక్కువ వస్తే కనుక చెప్పండి కామెంట్లో, సో నేను ఫిక్స్ చేస్తాను. క్లోజ్ టు నాగార్జున సాగర్. రైట్ సైడ్ మొత్తం వాటర్ ఉంది. మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. మొత్తం ఈ జాలి ఉంది, జాలీకి మొత్తం చెట్లన్నీ పెరిగిపోయినాయి. సో విజిబిలిటీ నాకే తక్కువ ఉంది, మీకు ఇంకా అసలు అది కనిపించకపోవచ్చు. నాగార్జున సాగర్ డ్యామ్. అమ్మాయి, నేను బోర్డు చూస్తూ రైట్కి వచ్చేస్తా. ఇక్కడి నుంచి డ్యామ్ స్టార్ట్. చిన్న బ్రిడ్జ్ వస్తుంది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. చిన్న బ్రిడ్జ్ అంటే వాటర్ ఫ్లో ఉంది కింద నుంచి. డ్యామ్ ఇక్కడి నుంచి కనిపిస్తుంది అనుకుంటా. చాలామంది ఆపుతున్నారు. మోడ్ ఆపమని సిగ్నల్ ఇచ్చిండు. వాటర్ బాగున్నాయి. యా, డ్యామ్ రైట్ సైడ్ ఉంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తున్నాం. డ్యామ్ అవతలకి ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ వరకు వెళ్తే మస్తు అనిపిస్తుంది. లేక్ అంటే డ్యామే. డ్యామ్ బ్యాక్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ కొంచెం వ్యూ బాగుంటుంది. ఒక్కసారి వెళ్ళాను నేను, అవే గుర్తులేదు. ఒకసారి కనుక్కొని అయినా మేము వెళ్తాము. చాలా బాగుంటుంది. ఆర్టీఏ చెక్ పోస్ట్ ఇది. ఆంధ్ర కిందకు వస్తుంది. దీని తర్వాత మంచర్ల అనుకుంటా. యా, దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ కిందకు వస్తుంది. ఏంది ఆపుతున్నారు?
అప్పలా లేదు, ఇట్లా ట్రావెలింగ్ వచ్చాం. బైక్ రైడింగ్ అంటే ఇట్లా చూడ్డానికి వచ్చాం డ్యామ్. ఎటు వెళ్ళాలి? బోటింగ్. ఆంధ్ర బోర్డర్ తెలంగాణ బోర్డర్ అనుకుంటా. అయితే రైడింగ్ అని అడిగారు. కాదు, ఇలా డ్యామ్ కోసం చూడడానికి వచ్చామని అన్నాను. రైడింగ్ అంటే ఏమంటుండేనేమో నాకు తెలీదు. ఇలా ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇందాక ఆపిన వాళ్ళు షూర్ బార్డర్ కాబట్టి అలా అడుగుతున్నారు. వెళ్ళేటప్పుడు అక్కడ అవతల వాళ్ళు అడుగుతారు, అదే అనుకుంటున్నా. The heck? నాగార్జున సాగర్. ఇదేదో ఫారెస్ట్లోంచి వెళ్తున్నట్టుగా ఉంది. యాక్చువల్లీ ఇది ఫారెస్టే, కానీ బాగుంది. గ్రీనరీ కానీ రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి. కొన్ని ఘాట్ రోడ్స్ ఉన్నాయి, టర్నింగ్స్ ఘాట్ రోడ్స్ లాగా. మరీ అంత షార్ప్ లేవు, డీసెంట్ కర్వ్స్ ఉన్నాయి. ఇది బోటింగ్కి ప్లేస్. నో ఎంట్రీ ప్రొహిబిటెడ్, క్లోజ్డ్. నాగార్జున సార్. సో ఆ డ్యామ్ పైకి ఎక్కాము, లోపలికి పోనీయట్లేదు. సో ఇంకా లోపలికి వెళ్తే ఒక ఫిషింగ్ చేసే ప్లేస్ ఒకటి ఉంటుంది. అంటే ఫిషర్స్, చేపలు పట్టే వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ లొకేషన్ బాగుంటుంది, అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు బాగా. ఇక్కడ వాటర్లో దిగుతున్నారు అందరూ. డ్యామ్ దగ్గర 10 minutes ఉన్నాం. డ్యామ్ పైన ఎక్కడానికి ఉంది, ప్లేస్ ఉంది, కానీ ఎక్కువసేపు ఉండనియట్లేదు 10 minutesకి మించి. కోవిడ్ కాబట్టి చూసి ఇమీడియట్లీ వెళ్ళిపోమంటున్నారు. సో అక్కడ చూసి వచ్చేస్తున్నాం.
ఇంకా ఇలా లోపలికి వెళ్తే ఒక 10 to 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒక ఫిషింగ్ చేసే చేపలు పెట్టే వాళ్ళ ప్లేస్ ఒకటి ఉంటుంది. ఆ లొకేషన్ చాలా బాగుంటుంది. అక్కడ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ బోటింగ్ అన్నీ బంద్ ఉన్నాయి కోవిడ్ వల్ల. సో లేక్ పక్కన కూర్చొని వాటర్ పక్కన టైం స్పెండ్ చేసి రిటర్న్ అయిపోవడమే. ఇంకా ఏం తినలేదు, మధ్యాహ్నం అయింది, తినాలి. ఈ రోడ్లో చాలా తక్కువ మంది వస్తారు. ఈ రోడ్ ఎవరికి తెలీదు, అడుగుతూనే చెప్తారు. ఇక్కడ డ్యామ్ నుంచి వెళ్ళి స్ట్రైట్గా లోపలికి రావాలి. ఇది ఒక 10 to 15 కిలోమీటర్స్. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చాను 4-5 years బ్యాక్. చాలా బాగుంటుంది. కుక్క జరుగు డౌట్ టెంపుల్. బాగుంది వ్యూ. అన్ని ముళ్ళ కంపలు. వ్యూ బాగుంది. పార్కింగ్ ఉంది. ఇక్కడ ఇరిగిపోయిందా? అంతేనా? వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. సో నాగార్జున సాగర్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎత్తిపోతలో పోదామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి 16 కిలోమీటర్స్ ఉంది ఎత్తిపోతల వాటర్ ఫాల్స్. సో అదొకటి కవర్ చేసుకుని హైదరాబాద్ రిటర్న్ అయిపోతాం.
ఎత్తిపోతల ఇక్కడి నుంచి 16 అంటే మళ్ళీ ఇదే రోడ్డుకి రావాలి కాబట్టి మళ్ళీ 32 కిలోమీటర్స్. వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్, రావడానికి హాఫ్ అన్ అవర్. సో అలా 1 అవర్, అక్కడ టైం ఒక 1 అవర్, 2 అవర్స్. సో 2 అవర్స్ పోతుంది మాకు. సో ఈ 2 అవర్స్ అలా ఎత్తిపోతల కవర్ చేసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అవుతాం. ఇప్పుడే ఎత్తిపోతల వెళ్ళి రిటర్న్ అవుతున్నాము. వెళ్ళేటప్పుడు రికార్డ్ చేయలేదు ఎందుకంటే బాగా వర్షం పడింది. సో ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని రికార్డ్స్ చేసుకుని రిటర్న్ అవుతున్నాము. సో సక్సెస్ఫుల్గా ఎత్తిపోతల కూడా కవర్ చేసాం. చాలా బాగుంది, ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. గ్రీనరీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. వాటర్ ఫ్లో కూడా బాగుంది. ఇంకా ఇక్కడ ఏంది స్పెషల్ అంటే ఎంత దూరం వచ్చి వనభోజనాలు చేస్తున్నారు కార్లు ఆపుకుని. అందరూ చూస్తున్నారు కదా. ఎన్ని కార్లు లాగున్నాయి. కారు ఆపుకుని వనభోజనాలు చేస్తున్నారు. మొత్తం ఫ్యామిలీతో వచ్చి వనభోజనాలు చేసి మళ్ళీ ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోతారు. మళ్ళీ ఇదంతా హైదరాబాద్ వాళ్ళే. నాగార్జున సాగర్ కవర్ చేసాము అండ్ వాటర్ ఫాల్ కూడా కవర్ చేసాము ఎత్తిపోతల. ఫస్ట్ ట్రిప్ బైక్ మీద సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. ఈ వీడియో సరిగ్గా రాకపోతే ఏమైనా బగ్స్ అంటే వాయిస్లో కానీ వీడియోలో కానీ కెమెరా యాంగిల్లో కానీ ఏమైనా తేడా ఉంటే కనుక కంపల్సరీ అన్నీ ఫిక్స్ చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రోడ్లు అయితే బాగున్నాయి. రావచ్చు ఎప్పుడైనా సరే, మీరు వీకెండ్ రావాలనుకుంటే ఇలా రావచ్చు. నాగార్జున సాగర్ ఇలాంటి ప్లేసెస్లో మంచి ప్లేస్ ఇది. ఫ్రెండ్స్తో లాంగ్ డ్రైవ్స్కి అండ్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. దగ్గరలోనే నాగార్జున సాగర్ ఉంది అండ్ ఎత్తిపోతల ఉంది. సో 2 కవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 200 కిలోమీటర్స్ హైదరాబాద్కి ఉంటుంది. ప్రజెంట్ నేనున్న ప్లేస్ నుంచి